సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి నాకు విషమిచ్చి చంపేయండి అని చెప్పినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ అంతటా కూడా దుమారం రేగుతా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మిత్రులారా, ఎన్టీవీ ఒక కథనం వేస్తే ఆ కథనాన్ని ఆసరగా చేసుకొని కొన్ని మీడియా సంస్థలు కూడా ఎవరెవరా అని చెప్పి ఆరా తీసి మొత్తానికైతే అటు కోమటిరెడ్డి మంత్రి అని చెప్పేసి తేల్చేసిన విషయం కొంత సంచలనంగా మారింది. దాంతో మనస్తాపానికి గురైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదన వెలిబుచ్చడం జరిగింది. సో ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి మిత్రులారా. దీని వెనకాల ఉన్నటువంటి కోణం ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే, ఇప్పుడు గతంలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఎల్లమ్మగూడెం ఘటన జరిగింది, మీ అందరికీ కూడా తెలుసు. ఒక యాదవ బిడ్డను కిడ్నాప్ చేసి తనతోటి మద్యంలో మూత్రం పోయించి తాగించినటువంటి ఘటన ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనం రేపిన విషయం అందరికీ కూడా తెలుసు. అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి ఎవరు దీని వెనకాల ఉన్నారని చెప్పేసి ఆరాధిస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ చూసుకొని ఒక సందీప్ రెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుడు చేసినటువంటి కిడ్నాప్ వ్యవహారం అని చెప్పేసి తేలింది. సో అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, సందీప్ రెడ్డికి అన్ని రకాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా లేకపోతే ఆర్థిక పరంగా కోమటిరెడ్డి సహాయం చేసి తన ఆర్థిక బలంతో అతన్ని గెలిపించుకోవడం జరిగింది. సో అతను గెలిచిన తర్వాత తన ఇంటికి పిలిపించుకొని అతనికి సన్మానం చేసినటువంటి ఘటన కూడా మనందరం కూడా చూసినాం. అయితే ఈ క్రమంలో బీసీ సమాజం అంతా కూడా ఆగ్రహంతో ఉంది. ఎవరిపైన? కోమటిరెడ్డి పైన కాదు, మొత్తం కాంగ్రెస్ పార్టీ పైన, అదేవిధంగా ఇటు ముఖ్యంగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పైన చాలా ఆగ్రహంతో బీసీలు ఉన్న విషయం ఈరోజు రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో మొత్తానికైతే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించాలి, మంత్రి పదవి నుంచి తప్పించాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అయితే ఆ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీవీలో వచ్చినటువంటి కథనం ఏదైతే ఉందో దానివల్ల కూడా కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి పెద్ద ఎత్తున డ్యామేజ్ అయిన విషయం గమనిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఆయనను తీసివేస్తే తన తమ్ముడు ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వచ్చు అనేది ఒక ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి మరొక బలం ఏం చేకూరింది అంటే, ఎన్టీవీలో వచ్చినటువంటి కథనం. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అవుతుందో అంత బలంగా స్ట్రాంగ్గా లెటర్ రాసినప్పటికీ కూడా ఎన్టీవీ ఇంతవరకు స్పందించలేదు అంటే ఖచ్చితంగా ఎన్టీవీ దగ్గర చాలా పెద్ద ఎత్తున ఆధారాలు ఉండి చేయడం జరిగిందేమో అనేటువంటి అనుమానాలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక ప్రధానమైనటువంటి శాటిలైట్ మీడియా ఛానల్ ఆధారాలు లేకుండా న్యూస్ చేస్తుందా అనేటువంటి ఒక అనుమానం చాలా బలంగా ఉంది. ఎందుకంటే అదొక ఈ రాష్ట్రంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్టీవీ అనే దానికి నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. సో అలాంటి నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి ఎన్టీవీకి మరి ఇలాంటి క్రెడిబిలిటీ లేనటువంటి న్యూస్ వేస్తారా అనేటువంటి ఒక అనుమానం కలగొచ్చు. కాకపోతే వాళ్ళ దగ్గర ఎంతో కొంత ఆధారాలు ఉంటే మాత్రమే ఇలాంటి న్యూస్ని ప్రధానమైనటువంటి మీడియా, అది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 వ్యూవర్షిప్ ఉన్నటువంటి నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి మీడియా సంస్థ వేయడం అనేది ఖచ్చితంగా చాలా పూర్తి స్థాయి ఆధారాలు ఉంటేనే వేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అది వేసిందని తెలుస్తోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మరొక బలం రావడం జరిగింది. ఇటు ఎల్లమ్మగూడెం ఘటనతోటి బీసీల అంశంలో బీసీలు చాలా పెద్ద ఎత్తున కోమటిరెడ్డి మీద ఆగ్రహంతో ఉన్నారు. అది ఖచ్చితంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఒకవేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గనక బర్తరఫ్ చేయకపోతే మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీలందరూ కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. సో అందులో భాగంగానే మొత్తానికైతే రేవంత్ రెడ్డికి ఎన్టీవీలో వచ్చినటువంటి కథనం ఆధారంగా ఆయనకు ఒక కొంత బలం చేకూరినట్టుగా తెలుస్తూ ఉంది. సో మరి ఏ విధంగా మరి రేవంత్ రెడ్డి ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది ఖచ్చితంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇబ్బందికరం అంటే ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ప్రధానంగా కోమటిరెడ్డి వ్యవహారం చూసినట్లయితే ఒకసారి ఆయన ఏమేమి తప్పులు చేసిండు అనేది ఒక్కసారి మనం చూసినట్లయితే రీసెంట్గా డీసీసీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో పున్నా కైలాస్ నేత ఆయనను తీసివేయాలని చెప్పేసి ఒక లెటర్
ఎవరికి రాసిండు? అది రేవంత్ రెడ్డికి రాసిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరికి రాయాలి? అది పీసీసీకి రాయాలి, లేదంటే ఏఐసీసీకి రాయాలి. పీసీసీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ బీసీ కాబట్టి ఆయనకు రాయకుండా కేవలం అసలు పార్టీతో సంబంధం లేనటువంటి ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి రాయడం వెనకాల బీసీలను చిన్న చూపు చూసినట్టుగానే కనబడతా ఉంది. ఇదొక పాయింట్. రెండోది, ఎల్లమ్మగూడెంలో జరిగినటువంటి కిడ్నాప్ వ్యవహారంలో జరిగినటువంటి వ్యవహారం ఏదైతుందో దానిలో కోమటిరెడ్డి అనుచరులే కీలకంగా ఉన్నారు. కనీసం కోమటిరెడ్డి తన అనుచరులు వారించలేదు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో దాంతో కూడా బీసీలకే ఇక్కడ పెద్ద ఎత్తున నష్టం జరిగింది. బీసీలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. సో ఆ తర్వాత రీసెంట్గా జరిగినటువంటి ఒక ఫంక్షన్లో, ప్రైవేట్ ఫంక్షన్లో ఇదే పున్నా కైలాష్ నేతను అవమానించినటువంటి విషయం ఏదైతుందో దాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకున్నటువంటి నేపథ్యంలో కోమటిరెడ్డిని ఈ 3-4 అంశాల మీద బర్తరఫ్ చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా పాలనాపరమైనటువంటి వ్యవహారాల్లో కొన్ని నిర్ణయాలు సీఎం తీసుకునే నేపథ్యంలో ఆయన వ్యతిరేకించే సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కలగలిసి మొత్తానికైతే బర్తరఫ్ చేయడానికి నిర్ణయం తీసుకున్న ఆ నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా మంత్రి, సో ఈ విధమైనటువంటి వ్యవహారం ఏదైతుందో ఇది ఎన్టీవీలో రావడంతో చాలా పెద్ద ఎత్తున ఇది రేవంత్ రెడ్డికి బలం చేకూరినది తెలుస్తోంది. ఎన్టీవీ ఇంతవరకు క్షమాపణ చెప్పలేదు కాక కనీసం దానిపైన స్పందించలేదు. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ అన్ని ఎటు దారిస్తున్నాయి అంటే ఒక దానికి దారిస్తూ ఉన్నాయి. మంత్రి పదవి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బర్తరఫ్ చేయడానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే ప్రధానమైనటువంటి విషయంగా మనకైతే కనబడతా ఉంది. ఇదంతా కూడా ఒక్కసారి గమనించినట్లయితే ఇవన్నీ చూస్తున్నాం. అందుకే నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చాలా చిత్రాతి విచిత్రంగా తనను తీసివేస్తారని తెలిసి డైరెక్ట్గా నేరుగా రేవంత్ రెడ్డి మీదనే కామెంట్ చేసినటువంటి విషయం గమనించడం. రేవంత్ రెడ్డి కూడా ఈరోజు రేవంత్ రెడ్డి బైక్ మీద ఒక అమ్మాయిని ఎక్కించుకున్న ఫోటో కూడా వైరల్ అవుతా ఉంది అనే కోణంలో ఆయన మాట్లాడి రేవంత్ రెడ్డి కూడా ఇరకాటంలో పెట్టేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది విషయం మిత్రులారా. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఏ విధమైనటువంటి న్యూస్ వచ్చిందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో చూడండి, ఇక్కడ ఇంకా కసి తీరకపోతే నాకు విషం ఇచ్చి చంపండి. అబ్బా, నల్గొండ జిల్లాకు నిజంగా ఒక అద్భుతమైనటువంటి సంతోష వార్త. ఒకవేళ ఇది జరగొద్దని కోరుకుంటున్నా, కానీ జరిగితే ఇది ఒక సంతోష వార్తనే. నల్గొండ జిల్లా ఈరోజు ఒక ఆధిపత్యం నుంచి బయటపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. నల్గొండ ప్రజలు సంతోషంగా ఉంటారు ఇది జరిగితే. మానసికంగా వేధించడం ఎందుకు? తప్పుడు ప్రసారాలపై కోమటిరెడ్డి ఫైర్. రాజకీయమే తప్ప నాకు వేరే ఉద్దేశాలు లేవు. రాజకీయమే అంటే రాజకీయం చేసుకోవాలి, కానీ బడుగు బలహీన వర్గాలపైన ఈరోజు నువ్వు చేసినటువంటి నీచమైన పనుల గురించి దాని గురించి తెలియదా? కర్మ అనేది వదిలిపెట్టదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నువ్వు మా వర్గాల పైన ఏ విధంగా జులుం చెలాయించో చూసినాం కదా. కర్మ నిన్ను వదిలిపెడుతుందా? కర్మ అనేది ఎప్పుడైనా కానీ గట్టిగానే అరుచుకుంటుంది. అది నిన్ను అరుచుకుంటుంది, అది గుర్తుపెట్టుకో. నువ్వు చేసినటువంటి పాపాలే నిన్ను వెంటాడుతున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చేసినటువంటి పాపాలే ఇవి. మహిళా ఐఏఎస్ల పైన ప్రసారాలు సర్కారును అప్రతిష్టపాలు చేసేందుకే మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆక్రోశం. 20 రోజుల్లోనే చర్యలని స్పష్టీకరణ. టికెట్ల ధర పెంపులకు సంతకం చేయలేదన్న మంత్రి అంటూ చూస్తున్నాం. నా కుమారుడు ప్రతి మృతితోనే సగం కుంగిపోయా, అయినా ఆ బాధ నుంచి తేరుకొని ప్రజలకు సేవ చేయడం తప్ప సేవ చేయడం కోసం రాజకీయాల్లో ఉంటున్నా, అంతే తప్ప నాకు వేరే ఉద్దేశాలు లేవు అంటూ చూస్తా ఉన్నాం. సో నీ కుమారుడు చనిపోతే ఈ తెలంగాణ సమాజం అంతా కూడా బాధపడ్డది. కానీ నువ్వు ఈరోజు బడుగు బలహీన వర్గాల పైన ఎంత పెద్ద ఎత్తున నీచంగా వ్యవహరిస్తున్నావు చూస్తున్నావా? కర్మ అనేది వదిలిపెట్టదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కర్మ అనేది ఎవరిని కూడా వదిలిపెట్టదు. నువ్వు చేసేటువంటి పాపాలు ఈరోజు ఈ జన్మలోనే నువ్వు అనుభవిస్తా ఉన్నావు కర్మ రూపంలో. అది గుర్తుపెట్టుకో. ఇదంతా నువ్వు చేసినటువంటి విషయాల వల్లే కదా. సో రాజకీయమే తప్ప వ్యాపారాలు లేవంటే మాట్లాడుతూ ఉన్నారు. అన్ని దందాలే కదా. ఎందుకు ఏ అబద్ధాలు మాట్లాడుతూ ఉంటావు? ప్రత్యేక ఫౌండేషన్ పేరు మీద పేద ప్రజలకు సాయం చేస్తున్నా, కానీ కొన్ని మీడియా సంస్థలు సోషల్ మీడియాలో ఇటీవల ఇష్టమొచ్చినట్లు ప్రసారం చేస్తున్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన వ్యక్తిని, నాపై తప్పుడు ప్రసారాలు చేసేవారికి ఇంకా కసి తీరకపోతే నాకు విషమిచ్చి చంపండి, అంతేగాని మానసికంగా వేధించడం ఎందుకు? నాలాంటి వాడిని వేధించి మీరు సాధించేది ఏంటి అంటూ ఈరోజు కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఏంటిది ఆవేదన? నాకు అర్థం కాదు. నువ్వు చేసిన పాపాలు మామూలువా? బీసీల పైన నువ్వు చేసిన దురాగతాలు మేము అన్ని గుర్తుపెట్టుకున్నాం బిడ్డ. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది అనుకున్నాం, కానీ కాలం ఇంకా లేట్ అవుతుంది అనుకున్నాం. కానీ కాలం అతి త్వరలోనే నువ్వు చేసినటువంటి పాపాలకు 2-3 నెలల్లోనే నీకు కర్మ రూపంలో గట్టినే అరుచుకుంటా ఉంది. అది దానికి
బీసీల పైన నువ్వు ఈ విధంగా జులుం చెరాయించిన చూసినా దానికి క్షమాపణ చెప్తే నీకు కొంత పాపాలను తగ్గుతాయి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్ధరాత్రి దాటాక బైక్పై వెళ్లారని, సీఎంఓలో మహిళ తిరుగుతుందని, ఇన్ఛార్జ్ మంత్రులపై కూడా ఆధారాలని కథనాలు ఇటీవల ఇష్టం వచ్చినట్టు ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా నల్గొండ మంత్రిగా తనపై తప్పుడు కథనాలు చేస్తున్నారని, ఇలాంటి వాటిని ఉపేక్షించబోనని హెచ్చరించారు. ఇటీవల కాలంలో వచ్చిన ఈ రకమైన కథనాలపై డీజీపీ శివధర్ రెడ్డితో మాట్లాడాలని, వీటిని ఎవరు రాయిస్తున్నారని, దాంతోపాటు వివిధ కోణాల్లో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కోరానని చెప్పారంటూ చూస్తున్నాం. సో ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి పైన కథనాలు ఎవరు రాపిస్తారు? బీఆర్ఎస్ వాళ్ళు రాపిస్తారా? బీజేపీ వాళ్ళు రాపిస్తారా? లేదా బీసీలు రాపిస్తారా? లేదా ఇంకెవరు రాపిస్తారు? ఒకటే ఒకరు, ఎవరో రాపించాల్సిన అవసరం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ పైన కథనాలు రాపించేది నీ యొక్క సహచరులే, నీ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళే, నీ పార్టీలో ఉన్న వాళ్ళే ఇవన్నీ రాపిస్తున్నారు. అది గుర్తుపెట్టుకో. తాజాగా నల్గొండ మంత్రిపై తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఇలాంటి వాటిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఈ రకమైన కథనాలపై డీజీపీ శివధరితో మాట్లాడాలని, వీటిని ఎవరు రాయిస్తారని, దాంతోపాటు వివిధ కోణాల్లో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కోరారని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారాన్ని 20 రోజుల్లో తేల్చి న్యాయపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం, సీఎం, మంత్రులు, ఐఏఎస్లపై కొన్ని మీడియా సంస్థలు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై శనివారం బంజారాహిల్స్లోని మంత్రుల నివాస సముదాయంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులుగా మాపై ఎలాంటి కథనాలు వచ్చినా తట్టుకోగలం, కానీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపైన ఇష్టారీతిన ప్రసారం చేస్తున్నారు. పైగా మహిళా ఐఏఎస్ల మీద ఇష్టం వచ్చినట్టు కథనాలు ఇస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో ఆయా సంస్థలే ఆత్మవిమర్శ చేసుకోవాలి అంటూ కూడా ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా స్పష్టంగా, చాలా సీరియస్ అయ్యి ఆవేదనతో చెప్తున్నటువంటి విషయం గమనిస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయన్నారు. సో ఆ నమ్మకమే సార్, నాకు దేవుడు ప్రజలపై చాలా నమ్మకం ఉందట. అబ్బా, ఆ నమ్మకమే నన్ను 6 సార్లు ప్రజాప్రతినిధిగా గెలిపించింది. నా ఫోన్ నెంబర్ కొన్ని వేల మంది దగ్గర ఉంది. 24 గంటలు ఆ పిఎఫ్ ఫోన్లో అందుబాటులో ఉంటాడంటూ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. సో మహిళా ఐఏఎస్లపై అసత్య కథనాలు బహిరంగ క్షమాలు చెప్పాల్సిందంటూ మొన్న ఐఏఎస్ల సంఘం ఒక లెటర్ రిలీజ్ చేస్తే ఇంతవరకు ఎన్టీవీ స్పందించలేదు. అంటే ఖచ్చితంగా ఎన్టీవీ దగ్గర అంతో కొంత ఆధారాలు ఉంటాయి. ఆధారం లేకపోతే ఖచ్చితంగా క్షమాపణలు చెప్పేవాడు. చూద్దాం మరి ఏ రోజు ఏమైనా క్షమాపణలు చెప్తాడా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా.